మట్టి బొమ్మలు చేసే వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, నాకు ఒక మంచి బొమ్మ తయారు చేసి ఇవ్వు అని చెప్పి అడిగాడు. అడిగితే వాళ్ళ నాన్న వెంటనే ఆ బొమ్మ తయారు చేసి ఇచ్చాడు. ఒకరోజు ఆడుకుంటుంటే ఆ బొమ్మతో ఆ బొమ్మ కాళ్ళు చేతులు విరిగిపోయినాయి. ఏడుస్తూ ఉండగా తన తండ్రి వచ్చి, ఏమైంది నాన్న అని చెప్పి అడిగితే తనతో చెప్తున్నాడు మాట, నాన్న, నాకెంతో ఇష్టమైన బొమ్మ ఇరిగిపోయింది నాన్న, దీన్ని బాగు చేయగలవా అని అడిగితే తన తండ్రి చాలా సంతోషంగా దాన్ని తీసుకుని దాన్ని బాగు చేసి సరిచేసి ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే తన కుమారుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషంలో కుమారుడు తండ్రితో ఎలా అంటాడు, నాన్న, దీన్ని ఎలా తయారు చేసావు, మళ్ళీ దీన్ని ఎలా రిపేర్ చేసావు అని అడిగితే తండ్రి సమాధానం చెప్తున్నాడు, దీన్ని తయారు చేసిన వాడిని నేనే కాబట్టి దీన్ని ఎలా రిపేర్ చేయాలో, దీన్ని ఎలా సరి చేయాలో నాకు తెలుసు కాబట్టి మళ్ళీ దాన్ని తయారు చేసి నీకు ఇచ్చాను. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ మట్టి బొమ్మలు చేసేవాడికి ఆ పని చాలా సింపుల్ కాబట్టి దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి తన చేతిలో పెట్టాడు. అదేవిధంగా నిన్ను నన్ను తయారు చేసింది దేవుడే కాబట్టి మనల్ని సరిచేయడం, బాగు చేయడం ఆయనకి చాలా సింపుల్. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా, నేను విరిగిపోయాను, నలిగిపోయాను, పనికి రాకుండా అయిపోయానయ్యా, దేవా నన్ను బాగు చేస్తావా అని అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఈరోజు బాగు చేయబోతున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను తయారు చేసింది ఆయనే కాబట్టి ఆయన చేతిలోకి వెళ్తే ఆయన పరమ కుమారై ఉన్నాడు కాబట్టి మనల్ని బాగు చేసి సరిచేసి మనల్ని నిలబెడతాడు. ఆమేన్.